ఈరోజు దేవుడి వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. జాన్ చాప్టర్ 12 వర్స్ 1 through 8. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు మీ బైబిల్స్లో మీరు గమనించండి. ఆ భాగాన్ని నేను చదువుతాను. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొనియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మేము ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో మీ వాక్యము కొరకై కూడుకొని ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీ శ్రేష్టమైన శ్రేయస్కరమైనటువంటి నిత్య సత్య వాక్యమును తెరవండి. మా మనోనేత్రాలు తెరవండి, మాకు బోధించండి. తద్వారా మేము బ్రతికి నిన్ను మహిమపరచగలుగునట్లు, ఇతరులకు దీవెనకరంగా మారునట్లు కృప చూపించమని నీవు మాకు ఈ ఉదయం నేర్పదలిచిన సత్యములను, ఆత్మీయ విషయములను నేర్పించమని, ఆటంకములన్నింటినీ దూరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ మీ హృదయము, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఆ భాగంలో కేవలం ఒకే ఒక మూల విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటాను. అది మరి చాలా గొప్ప ఆత్మీయ సారము కలిగినటువంటి భాగము, అంటే గ్రేట్ స్పిరిచువల్ సబ్స్టెన్స్ కలిగినటువంటి ప్యాసేజ్. కాకపోతే నేను ఒకే ఒక పాయింట్ మీద ఫోకస్ చేయబోతున్నాను. ఇదే విషయము మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. సో మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, యోహాను సువార్తికుడు రాసినటువంటి విషయము ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. అయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో కనబడేటువంటి ఇలాంటి విషయమే అది దీనికి సంబంధించింది కాదు. అది వేరే సమయంలో మరొక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి విషయం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవడము అవసరం. 4 విషయాలు ఈ యొక్క 8 వచనాల్లో మనకు కనబడతాయి. మొదటి 2 విషయాలు, 2 వచనాల్లో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఒక విందును ఏర్పాటు చేశారు. డిన్నర్లో యేసుక్రీస్తు ప్రధాన అతిథిగా, చీఫ్ గెస్ట్గా ఆహ్వానించబడ్డాడు. సో దాంట్లో జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అంటే చాలా చాలా శక్తివంతమైనటువంటి, లోతైనటువంటి ఆత్మీయ జీవితానికి నడిపించగలిగేటువంటి విషయం. నా అంశం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, హౌ గ్రేట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ జీసస్. హౌ గ్రేట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ జీసస్. యేసు కొరకు నీ ప్రేమ ఎంత గొప్పది. యేసు కొరకు నీ ప్రేమ ఎంత గొప్పది. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే, నీవు యేసును ఎంతగా ప్రేమిస్తున్నావు. డిన్నర్ 2 వచనాలు, మొదటి 2 వచనాలు మీరు చూస్తే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. చాలా డీటెయిల్స్ అక్కడ ఇవ్వబడ్డాయి. కాకపోతే టు ద పాయింట్ మనం గమనించేది ఏంటంటే, పస్కా పండుగకు 6 దినాలకు మునుపు యేసుక్రీస్తు తిరిగి బేతనియా అనేటువంటి పట్టణానికి వచ్చాడు. దానికన్నా ముందు ఆయనను చంపాలనుకున్నటువంటి వారు, ఆయన్ని దొరకబుచ్చుకోవాలనుకున్నటువంటి వారు
ఆయన మీద ఫాల్స్ కేసుని, అంటే దొంగ కేసును నమోదు చేసి ఆయన్ని నేరస్తుడిగా ఎంచి ఆయన్ని హతమార్చాలనుకున్నటువంటి వారు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా మీరు 11వ అధ్యాయము చివరి వచనాల్లో తర్వాత చదువుకోండి. అలాంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేతుల్లో పడకుండా దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారం ఆయన దేవుడి కార్యమును జరిగించాలి కనుక ఆయన వేరే ప్రాంతానికి పోయి అక్కడ కొంతకాలము తన శిష్యులతో ఉన్నాడు. యూదులలో బహిరంగముగా సంచరించక అరణ్యానికి సమీపముగా ఉన్న ఎఫ్రాయిం అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాతిక పస్కా పండుగ దగ్గర పడుతోంది. ప్రజలందరూ వారి పల్లెల్లో నుండి ఊర్ల నుండి యెరూషలేంకి వస్తున్నారు. అండ్ ఈసారి విశిష్టం ఏంటంటే అందరూ వారి యొక్క పస్కా పండుగకు పస్కా పశువులను తెచ్చి వధించుట కాదు, ఇప్పుడు నిజమైనటువంటి దేవుని పస్కా, యేసుక్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధించబడుట ఈ పస్కా పండుగ సందర్భంలో జరగబోతోంది. సో 6 రోజులకు ముందు యేసు ప్రభు వచ్చాడు. అంటే శుక్రవారం ఆయన సిలువ వేయబడతాడు, దానికి ముందు శనివారం ఆయన వచ్చాడు. శనివారం సాయంత్రం సబ్బాత్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. కనుకనే వీరు విందు ఏర్పాటు చేశారు. సబ్బాతు జరుగుతున్నప్పుడు ఆ ప్రకారం వారు విందులు చేయరు, ఆ ప్రకారం ఇతరులతో కలుసుకోవడానికి అవకాశాలు ఉండవు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు వారు విందు చేస్తున్నారు. ఆయన యెరూషలేమునకు వెళుతూ దాని మధ్యలో బేతనియాకు వచ్చాడు. ఈ విందు ఎందుకోసం అంటే యోహాను 11లో లాజరు అనేటువంటి ఒక మృతుణ్ణి 4 దినముల తరువాత ప్రభు అయిన యేసు పునరుద్ధాన పరిచాడు, తిరిగి లేపాడు, అతన్ని తిరిగి ఆ కుటుంబానికి అప్పగించాడు. కనుక దాన్ని బట్టి వారు కృతజ్ఞత కూడికగా విందును ఏర్పాటు చేశారు. సో లాజరస్ రిజరక్షన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ని వారు ఏర్పాటు చేశారు. అండ్ ఇది యేసు ప్రభు పాల్గొనేటువంటి చివరి విందు అని కూడా మనం చెప్పొచ్చు. యోహాను భక్తుడు ఎవరింటిలో విందు జరిగిందో మనకు వివరణ ఇవ్వడు. మత్తయి అండ్ మార్కులు దాని యొక్క వివరణ ఇస్తారు. సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇంటిలో ఈ విందు జరిగింది. ఇప్పుడు కుష్ఠరోగుల ఇళ్లలో విందులు జరగవు. ఒకప్పుడు కుష్ఠరోగి, కానీ క్రీస్తు యేసు ద్వారా అతడు స్వస్థత పొందాడు, అతడు ఆరోగ్యంతో ఉన్నాడు, తిరిగి సమాజంలోనికి అంగీకరించబడ్డాడు. కనుక అతడు కూడా కృతజ్ఞతతో తన ఇంటిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఆయన స్నేహితులకి తెరిచాడు. ఆ సీమోను ఇంటిలో విందు, అండ్ అక్కడ విందు యేసు ప్రభుకి ప్రధానంగా ఇవ్వబడుతోంది. అయితే తిరిగి లేపబడినటువంటి లాజరును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఈ విందును ఈ రకంగా బాహాటంగా జరపడం కూడా ఒక రకమైనటువంటి సాహసమే. ఎందుకు అంటే 11వ అధ్యాయం 57వ వచనాన్ని మీరు చూస్తే, జాన్ 11:57ని మీరు చూస్తే, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియచేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. ఆ యొక్క దేశమంతా కూడా ఒక ఆజ్ఞ, అఫీషియల్గా ఒక కమాండ్ అనేది వెళ్ళింది. అదేంటంటే యేసును మీరు ఎక్కడ చూసినా వెంటనే మాకు రిపోర్ట్ చేయండి, మేము ఆయన్ని అరెస్ట్ చేస్తాం. సో దేశంలో ఒక చట్టబద్ధమైనటువంటి ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు దాన్ని ఏ పౌరుడైనా తెలుసుకొని చెప్పకపోతే అదొక నేరం కింద పరిగణించబడుతుంది, వారికి కూడా శిక్ష విధించబడుతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, యేసు యొక్క స్నేహితులు, యేసు యొక్క సన్నిహితులు యేసు ప్రభువుకి బాహాటంగానే ఈ ఆజ్ఞకు భయపడకుండా, ఆ పరిసయ్యులకు ప్రధాన యాజకులకు భయపడకుండా, రోమన్ సైన్యానికి భయపడకుండా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇది సాహసోపేతమైనటువంటి విషయం. నిజంగా ప్రభువును గణపరిచేటువంటి వారు ప్రభువుకి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చట్టాలు, న్యాయాలు లేకపోతే ఆజ్ఞలు జారీ చేసినా వాటిని ప్రభువుకి లోబడే అమలు చేస్తారు, లేకపోతే వాటిని అమలు చేయకుండా ప్రభువుకే లోబడతారు. అది సందర్భం అన్నమాట. ఆ సందర్భంలో కొంతమంది పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తీసుకుని వస్తాడు. మొదట మార్తా ఉపచారము చేసెను. ఇక్కడ మార్తా అనేటువంటి సహోదరి, ఆమె సేవ చేస్తోంది. విందులో ఆమె ఇతరులకు మరి వడ్డన చేస్తూ, లేకపోతే వంట చేస్తూ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి ఇతర రకాలైనటువంటి సహాయంలో ఉపచారము చేస్తూ ఉంది. మార్తా ఇక్కడ ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఆమె సర్వీస్ని ఉన్నటువంటి వారందరికీ అందజేస్తోంది. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు మార్తా మరియ ఇంటికి వచ్చినప్పుడు మరియ యేసుప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని
మార్తాకు సహాయము చేయనటువంటి పరిస్థితిలో మార్తా ఒక్కటే పనంతా పెట్టుకోవడం చేత ఆమె చాలా ఎక్కువగా ఒత్తిడికి గురై విచారానికి లోనై ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది, ప్రభు నేను ఒక్కదాన్ని అంతా చేస్తున్నాను, నా సహోదరి అనేటువంటి మరియ ఏమి చేయకుండా ఖాళీగా ఇక్కడ కూర్చుంది, ఆమెతో చెప్పవా వచ్చి నాకు సహాయము చేయమని అన్నప్పుడు యేసు ఆమెను చక్కగా ప్రేమతో మందలించి ఆమెకు సరైనటువంటి రీతిలో ఒక బుద్ధి చెప్పాడు. ఇక్కడ ఆ లెసన్ని మార్తా నేర్చుకుంది కనుక ఇప్పుడు మరియ యేసు యొక్క ఇతర పరిచర్యలో ఉండడం చేత మార్తకు తోడుగా లేకపోయినా కూడా నోరు ఎత్తట్లేదు. మార్తాలో మంచి లెసన్ ఏంటంటే ఒక్కసారి చెప్తే చాలు నేర్చుకుంటుంది. మనలో చాలామందికి చెడ్డ లెసన్ ఏంటంటే 100 సార్లు చెప్పినా మనం నేర్చుకోం. సో మార్తా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు మనకి ఒక లెసన్ ఒక్కసారి చెప్తే చాలు, లైఫ్లో ఒక్కసారి చెప్తే చాలు. 100 ఏళ్ళు నీవు లోకంలో బతికినప్పుడు దేవుడు నీతో ఒక్కసారి మాట్లాడి ఒక విషయం గురించి చెప్తే చాలు, నీవు నిజంగా ఆయన యొక్క శిష్యుడవు శిష్యురాలవైతే మార్పు చెందడానికి. కొంతమంది అంటుంటారు దేవుడు మాతో మాట్లాడాలి, దేవుడు మాతో మాట్లాడాలి. నేను అడుగుతాను, ఎందుకు మాట్లాడాలి? ఆల్రెడీ మాట్లాడుతుంటే నువ్వు మాట వినట్లేదు, మరలా ప్రత్యేకంగా ఆయన గొంతు తెరిచి మాట్లాడాలా? 2000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు, 6000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు, ఇన్ని భాషల్లో మాట్లాడుతున్నాడు, లక్షలాది మంది సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, అయినా కూడా నీవు ఇంకా దేవుడు మాట్లాడాలి అని అంటే అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సో మార్తాకి చక్కగా లెసన్ అర్థమైపోయింది. మార్తా ఒక ప్రాక్టికల్ ఉమెన్, అంటే ఆమె ఎక్కడున్నా సరే ఎప్పుడు ఏదో ఒక రకంగా తాను ఇతరులకు సేవ చేయాలి, సర్వీస్ని అందించాలి అనేటువంటి వ్యక్తి. మార్తా ఒక ఫెలోషిప్ మీటింగ్కి వస్తే కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చునే వ్యక్తి కాదు. మార్తా ఒక చర్చ్ ప్రేమ విందుకు వస్తే తినేసి ప్లేట్ను కూడా అక్కడ పక్కన సరిగా పెట్టకుండా పోయేటువంటి విశ్వాసురాలు కాదు. మార్తా ఫస్ట్ నడుం బిగుస్తుంది, మార్తా మొదట చెమట కారుస్తుంది, మార్తా అందరికీ వడ్డించిన తర్వాత అప్పుడు కానీ తన యొక్క భోజనం గురించి ఆలోచించదు. అండ్ ఈ రోజున మార్తా లాంటి వాళ్ళు కూడా చర్చెస్లో చాలా తక్కువ. సో మార్తా యేసు ప్రభు యొక్క విందులో సేవ చేస్తోంది, అది చాలా గొప్ప ధన్యత. ఆ రకంగా చాలా తక్కువ మంది ఉంటారు. రెండవది లాజరు గురించి దేవుడి వాక్యం మాట్లాడుతోంది. లాజరు అక్కడ ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇంకా ఎంతోమంది కూర్చున్నారు. బహుశా ఈ యొక్క ఎక్స్ లెపర్ సీమోను కూడా కూర్చుని ఉండొచ్చు, ఇంకా కొంతమంది గనులు ఉండొచ్చు. వారందరితో పాటు లాజరు కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. నాకు ఇక్కడ లాజర్ గురించి మీరు ఒక విషయాన్ని చూస్తే ఆయన మరణము నుండి తిరిగి లేపబడ్డాడు, కానీ ఏమీ హడావిడి లేదు. రిజరక్షన్ అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అయినా కూడా ఆ విందులో ఏ రకమైనటువంటి హడావిడి లేదు. లాజర్ మీద ఎక్కువ దృష్టిని పరిశుద్ధాత్మ పెట్టలేదు, మరియ మీద దృష్టిని పెట్టాడు. అంటే ఇక్కడ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా. బైబిల్ని సరైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడిని సరైనటువంటి రీతిలో ఆరాధించగలుగుతాం, సేవించగలుగుతాం. దేవుడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా వర్షిప్ మీద ఉంటుంది, వండర్ మీద ఉండదు. ఆశ్చర్యకరమైనటువంటి క్రియల మీద దేవుడు దృష్టి పెట్టడు, ఆరాధన మీద దేవుడు దృష్టి పెడతాడు. ఎక్కడ చూసినా సరే దేవుడికి ఆరాధకులు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేటువంటి వారు కావాలని ఆయన వారి కొరకు వెతుకుచున్నాడని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ లాజర్ మీద దృష్టి లేదు. లాజర్ ఒక్క మాట కూడా మాట్లాడు, క్వైట్గా ఉంటాడు. ఒకవేళ ఈ రోజున మనం ఎవరినైనా చచ్చినటువంటి వాడిని 4 దినముల తర్వాత లేపి వాడికి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ పెడితే ఆ డిన్నర్లో లాజర్ పక్కన యేసు ఉన్నా కూడా ఈ కాలపు క్రైస్తవులు, ఈ కాలపు మనుషులు యేసును కూడా పక్కకు తోసి తొక్కేసి లాజర్ను నెత్తిన పెట్టుకొని ఊరేగింపు చెయ్యొచ్చు. ఎందుకంటే ఈ కాలపు క్రైస్తవులు, బైబిల్ ఎరుగునటువంటి క్రైస్తవులు మోస్ట్ ఆఫ్ ద టైం ఆత్మ లేకుండా ఆత్మీయులు అనుకునేటువంటి క్రైస్తవులు. అండ్ ఇప్పుడు ఒకవేళ నీకు చిన్న నడి నొప్పి పోతే, నీకు చిన్న పంటి నొప్పి పోతే, నీకు చిన్న కంటి నొప్పి పోతే, నీకు ఇంకొక నొప్పి పోతే వెంటనే 4 పుస్తకాలు రాసేస్తావు, 40 సభల్లో సాక్ష్యం ఇచ్చేస్తావు. ఇక ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో నీకు 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి. అండ్ ప్రతి క్రైస్తవ టీవీ ఛానల్లో నీవే ఇంటర్వ్యూలు అవుతుంటాయి. నవ్వాలో ఏడవాలో నాకైతే తెలియదు. లాజర్ క్వైట్గా ఉన్నాడు. లాజర్ అక్కడ ఫోకస్లో లేడు, ఫోకస్లో జీసస్ ఉన్నాడు. అండ్ జీసస్ యొక్క ట్రూ వర్షిపర్ అయినటువంటి మేరీ మనకు కనబడుతుంది.
పరలోకానికి పోకుండానే పోయొచ్చామని అబద్ధాలు చెప్పే వారి మీద ఎన్నో డాక్యుమెంటరీలు, ఎన్నో సినిమాలు అండ్ ఎన్నో లక్షల కాపీల పుస్తకాలు అమ్ముకుంటుంటే కొనుక్కుంటున్నటువంటి లోకంలో మనం ఇప్పుడున్నాం. కనుక బైబిల్ని జాగ్రత్తగా చదవడం, బైబిల్లో ఆత్మదేవుడు నేర్పే పాఠాలు నేర్చుకోవడం అవసరం. లేకపోతే అడ్డంగా మోసపోతాం. ఈ రోజున మనకి ఏమీ తెలియదు. రేపు దేవాది దేవుడి ముందు నిలబడినప్పుడు, గ్రంథాలు తెరవబడినప్పుడు, మన బతుకులు మనకి బయటికి వచ్చినప్పుడు, అప్పుడు నోరు ఎల్లబెడితే దాంట్లో ఎంత పెద్ద సైజు బండ పెట్టినా కూడా ఇంకా ఖాళీ ఉంటుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిది డిన్నర్లో ఈ రకంగా ఉన్నారు. రెండవది డివోషన్. ఇక ఇప్పుడు నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి ఆరాధనను, నిజమైనటువంటి దైవికతను మనం ఇక్కడ చూస్తాం. 3వ వచనాన్ని గమనించండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 2000 సంవత్సరాలుగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సత్యములను చదువుకున్నటువంటి వారు ఎంతోమంది ఎంతో గాఢముగా పరిశుద్ధపరచబడ్డారు. మార్తా, మరియా అండ్ లాజరు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు యేసును ప్రేమించారు, యేసు వారిని ప్రేమించాడు. సో మార్తా యేసు చేత ప్రేమించబడినటువంటి ఒక వ్యక్తి. ఆమె యేసు చేత ప్రేమించబడింది కనుక తిరిగి యేసును ప్రేమించినటువంటి వ్యక్తి. స్వచ్ఛమైనటువంటి ప్రేమతో యేసు ప్రభువును ప్రేమించింది. ప్రభువు కొరకే ప్రభువును ప్రేమించింది. ప్రభు ఇచ్చేటువంటి కానుకల కొరకు ప్రభువును ప్రేమించలేదు. ప్రభు చేసేటువంటి అద్భుతముల కొరకు ప్రభువును ప్రేమించలేదు. ప్రభు ఇచ్చేటువంటి ఇతర విషయాల కొరకు ప్రభువును ప్రేమించలేదు. ప్రభు కొరకే ప్రేమించింది. ఆయన వ్యక్తిని ప్రేమించింది, ఆయన ఇచ్చేటువంటి వస్తువులను కాదు. సో ట్రూ డివోషన్ అనేది తన రక్షకుడైనటువంటి దేవుడి పట్ల మరియా మనకి చూపిస్తోంది. ఆమె ఆరాధన మంచిదని, ఆమె ఆరాధన యోగ్యమైనదని, ఆమె ఆరాధన ఘనమైనదని, ఆమె ఆరాధన గొప్పదని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అండ్ మరియ గురించి ఇంకొక విషయాన్ని మనం చూస్తాం బైబిల్లో. ఆమె గురించి 3 సార్లు రాయబడింది. 3 సార్లు ఆమె ఎక్కడ కనబడుతుందో కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మొదటిసారి లూకా 10వ అధ్యాయం 39లో యేసు పాదముల దగ్గర కనబడుతుంది. ఆయన బోధను వింటూ లోకాన్ని మైమర్చిపోయి ఉంటుంది. రెండవసారి ఈ యోహాను 11వ అధ్యాయంలో ఆమె మరలా మనకు కనబడుతుంది 29వ వచనంలో, ఆర్ తెలుగు బైబిల్లో 32వ వచనం. అక్కడ ఏమని రాయబడింది? ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండినేడల నా సహోదరుడు చావకుండున నేను. సో మొదటిసారి యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటోంది. రెండవసారి యేసు పాదాల మీద పడి ఆయనకు ప్రార్థన చేస్తోంది. మూడవసారి యేసు పాదాలకు అత్తరు పూసి ఆయన్ని ఆరాధన చేస్తోంది. సో ఆమె జీవితము యేసు పాదాల దగ్గర ప్రారంభమైంది. ఆమె జీవితం యేసు పాదాల దగ్గర ముగిసిపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, దేవుడంటే భయం భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో మనకు అతి శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థానం ఎక్కడో తెలుసా? యేసు యొక్క పాదాల దగ్గర. ప్రైమ్ మినిస్టర్ పక్కన కాదు, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర. చాలామంది ఆత్మీయులు అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వారు అన్ని స్థలాల్లో సమయం గడుపుతారు, యేసు పాదాల దగ్గర సమయము గడపరు. సో ప్రభు అయినటువంటి యేసు పాదాల దగ్గర మనం ఉంటే ఆత్మీయంగా లోతైనటువంటి విషయాలు ఆయన నేర్పుతాడు, నేర్చుకుంటాము. ఆత్మీయంగా లోతైన ప్రార్థన అనుభవంలోనికి నడుస్తాము. ఆత్మీయంగా లోతైన ఆరాధన అనుభవంలోనికి ఆత్మదేవుడు తీసుకెళ్తాడు, మనం వెళ్ళగలుగుతాం. సో దెర్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు పాదాల దగ్గర కూర్చోవడం చాలా శ్రేష్టమైనటువంటి లక్షణం. ఒకప్పుడు భక్తులు కేవలము దావీదు పోయి ఆలయంలో కూర్చున్నట్టు, దేవుడి ముందు కూర్చున్నట్టు, భక్తులు పోయి దేవుడితో కూర్చోడానికి ఆయన పాద సన్నిధిలో కూర్చున్నట్టు వారు ఊహించుకొని మరీ కూర్చునేవారు. ఈ రోజున మనకు అలాంటి సమయము, అంత ఆలోచన చాలామందికి లేవు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో మరియా ఎప్పుడు చూసినా యేసు పాదాల దగ్గరే ఆమె కనబడుతోంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆయన ఆమె యొక్క ప్రభు అండ్ ఆమె ఆయన యొక్క దాసురాలు, లేకపోతే పాదదాసురాలు, లేకపోతే ఆయన యొక్క ప్రేమ బానిస.
అండ్ ఆమె ఆ ప్రభువుని ఆరాధించాలనుకుంది. కనుక అవకాశం దొరకగానే ఆ రోజుల్లో ఈ యొక్క టేబుల్ యూ షేప్లో వేసేవారు. యూ షేప్లో వేసినప్పుడు అందరూ ఇటు యూ షేప్లో కూర్చునేవారు. కూర్చున్నప్పుడు వారి యొక్క శరీరం ముందు వైపుకి తినడానికి వంగి ఉండేది, కాళ్ళు వెనక వైపుకి పెట్టబడి ఉండేవి. సో వెనక నుండి మరియ వచ్చింది, యేసు పాదాల దగ్గరికి వచ్చింది అండ్ అత్తరు తీసి యేసు పాదాలకు పూసింది. కోర్స్ మీరు మత్తయి అండ్ మార్క్ చదివితే అత్తరును యేసు పాదాల మీద ఆ స్త్రీ పోసినట్టు రాయబడి ఉంటుంది. దాంట్లో ఏమి కాంట్రడిక్షన్ లేదు. ఆమె తీసుకుని వచ్చినటువంటి సేరున్నర అత్తరు ఆయన తల మీద పోస్తే తల మీద నుండి కింది వరకు రావడానికి ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు. మనందరికీ 23వ కీర్తన గుర్తు ఉండే ఉంటుంది. ఒకసారి మీ బైబిల్లో 23వ కీర్తన తిప్పి చూడండి. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామ్ 23:5. చాలా శ్రేష్టమైనటువంటి మాట. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు. సో మామూలుగా అభిషేకం అనేది నూనెతో లేక అత్తరుతో వారు చేసినప్పుడు తలకు చేసేవారు, ఎందుకంటే అది ఆ వ్యక్తి యొక్క ఘనతకు సాదృశ్యం. కానీ కొన్ని సందర్భాల్లో తల మీద పోయబడినటువంటిది కింది వరకు వచ్చినట్లు కూడా బైబిల్ మనకు చెప్తోంది. 133వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాము. సామ్ 133:2. అది తల మీద పోయబడి ఆరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండెను. సో ఈ రకంగా ఆమె మరి ఇక్కడ స్పెసిఫిక్గా పాదములకు పూసెను అని ఉంది. సో దీన్ని ఈ రకంగా కూడా మనం చూడొచ్చు. తల మీద పోసింది, తల మీద నుండి కింది దాకా అత్తరు కారిపోతోంది. అయినా మరొకసారి ఇంకో కొంత తీసుకొని ప్రత్యేకంగా పాదాలకు కూడా పూసింది. యేసును ఆ రకంగా ఆమె ఆరాధించడానికి ఇష్టపడింది. అండ్ ఇది ఒక విలువైనటువంటి అత్తరు అని ఇక్కడ రాయబడింది. 3 సువార్తికులు కూడా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు అని రాశారు. ఎందుకంటే ఇది ఈ టిబెట్ అండ్ ఇండియా మధ్యలో హిమాలయ పర్వతాల్లో పెరిగేటువంటి ఒక మొక్క నుండి తీయబడినటువంటి అత్తరు, సెంట్, పర్ఫ్యూమ్. సో ఇండియాలో అది తీయబడింది, హిమాలయాల్లో తీయబడింది. తర్వాత ఒంటెల మీద దాన్ని పెట్టి అలబాస్టర్ బాక్స్లో దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆ యొక్క 1000 మైళ్ళ దూరము ఎన్నో దినాలు ప్రయాణం చేసి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల గుండా ఇస్రాయేల్ దేశానికి దాన్ని తీసుకుని వచ్చి అమ్మినప్పుడు ఇంపోర్టెడ్ గూడ్స్ గుర్తుంది కదా. 30 years బ్యాక్ మనకి ఏదైనా ఇంపోర్టెడ్ గూడ్స్ వస్తే దాని యొక్క విలువ 100 రూపాయలు, కానీ మన చేతికి వచ్చేసరికి 400 అవుతుంది. సో ఆ రకంగా దీని యొక్క విలువ చాలా విశిష్టమైనదిగా పెరిగిపోయింది. అది ఈ యొక్క మరియ దగ్గర ఉంది. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆమెకు వివాహమైనప్పుడు ఆమె భర్త ఇంటి వారు అది ఆమెకి ఇచ్చి ఉండాలి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆమె వివాహము కొరకు ఆమెకి ఇవ్వబడినటువంటి కానుకది తన భర్త కొరకు ఆమె ఏర్పాటు చేసి పెట్టుకున్నది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు దాన్ని ఆమె వాడేసింది. వివరాలు మనకి తెలియవు, బైబిల్లో రాయబడలేదు కనుక దానిని మనం అక్కడే విడిచిపెట్టేయడం మంచిది. కాకపోతే ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ప్రభువుని ఎవరు ఘనపరిచారు, అందరికన్నా ఎక్కువగా ప్రభువుకి ఎవరు కృతజ్ఞత చూపారు, అందరికన్నా ఎక్కువగా ప్రభువుని ఎవరు హృదయపూర్వకంగా ఆరాధించారు అనేది చూస్తే, ఎవరు ఎక్కువగా ప్రేమించారు అనేది చూస్తే వితౌట్ ఎ డౌట్ అందరూ ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే మేరీ లవ్డ్ జీసస్ అబౌవ్ ఆల్. మరియా యేసును అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది. అండ్ ఆ ప్రేమను ఆమె తన యొక్క క్రియారూపంలో చూపించింది. మరియ కూడా నోట్లో నుండి ఒక్క మాట మాట్లాడదు, కానీ చేతులతో పనిచేసింది, తలతో పనిచేసింది అండ్ చాలా అద్భుతంగా పనిచేసింది. చాలామంది క్రైస్తవులు నోటి మాటలు తగ్గించి చేష్టల్లో దేవుడి పట్ల ప్రేమను చూపిస్తే మంచిది. అండ్ ఇది పదే పదే బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి విషయం. ఆమెకున్నటువంటిదంతా కూడా ఆమె యేసు పాదాల దగ్గర పోసేసినట్లు బైబిల్ చెప్తోంది. ఒకప్పుడు ఒక యవన దంపతులు ఉండేవారు అమెరికాలో. ఆమె పేరు డెల్లా, ఆయన పేరు జిమ్. వీరిద్దరూ పేదవారు, కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. క్రిస్మస్ వస్తోంది అండ్ క్రిస్మస్ కొరకు అమెరికన్లకి క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వడం చాలా ఇష్టము. ఫ్యామిలీ రియూనియన్ అంటారు. కుటుంబం ఎక్కడున్నా సరే తిరిగి కలుసుకుంటారు, దేవుణ్ణి స్తోత్రిస్తారు అండ్ వారు సంతోషిస్తారు, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. సో డెల్లా ఆలోచించింది, జిమ్కి నేను ఏమి గిఫ్ట్ ఇవ్వగలను. ఆమె లెక్కబెట్టి చూసుకుంటే ఆ టైంలో ఆమె దగ్గర $1
$1.87 మాత్రమే ఉన్నాయి. సో $1.87 జిమ్ తన ప్రియుడి కొరకు ఏం గిఫ్ట్ కొనగలదు ఆలోచించింది. బజార్కి వెళ్ళిపోయింది. ఆమె యొక్క అందమైనటువంటి పొడవాటి జుట్టును $20లకు అమ్మేసింది. సో వారు ఆ జుట్టు అంతటిని కత్తిరించేసుకుని ఆమె గుండు చేసి $20 ఇస్తే $20లతో జిమ్కి ఒక గోల్డ్ వాచ్ ఉండేది. ఆ గోల్డ్ వాచ్కి ప్లాటినం ఫాబ్ని కొన్నది. అంటే గోల్డ్ వాచ్ జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్లాటినంతో తయారు చేయబడినటువంటి రిస్ట్ వాచ్ డబ్బాను కొన్నది. ఆమె ఇంటికి వచ్చింది. ఆ తర్వాత జిమ్ ఇంటికి వచ్చాడు. జిమ్ ఇంటికి వచ్చినప్పుడు జిమ్ ఏం చేశాడు? జిమ్ కూడా తన యొక్క ప్రేయసి కొరకు ఒక ప్రియమైనటువంటి ప్రశస్తమైనటువంటి బహుమానాన్ని కొనాలని పోయి ఆయన తన గోల్డ్ వాచ్ అమ్మేసి ఈమె యొక్క అందమైనటువంటి పొడవాటి జుట్టు కోసము చక్కగా చివర మరి సిల్వర్తో అండ్ ఇంకొక రకమైనటువంటి నగతో ఉన్నటువంటి ఆ యొక్క కోంబుని, అంటే దువ్వుకునేటువంటి కోంబుని కొనుక్కొని వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కౌగిలించుకుని ఏడ్చారు. ఎందుకంటే ఇద్దరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేశారు. ఒకరి ప్రేమను ఒకరి మీద ఇద్దరు ఏ రకంగా చూపించుకున్నారు తెలుసుకున్నప్పుడు వారికి అర్థమైంది వారి యొక్క హృదయంలో ఏముందో. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఏముందో లోకానికి ఎప్పుడు తెలుస్తుందంటే నీవు దాన్ని చేష్టల రూపంలో చూపినప్పుడు, మాటల రూపంలో పలికినప్పుడు కాదు. పెదవుల పదాలు ఊరికేనే చాలామంది దగ్గర మనకు దొరుకుతాయి, కానీ హృదయానికి సంబంధించినటువంటి ప్రేమ అందరికీ దొరకదు. ఆ ప్రేమకు సంబంధించినటువంటి పనులు తక్కువ. ఎందుకు మరియా ఈ రకంగా యేసు పాదాల దగ్గర ఆమె యొక్క విలువైనటువంటి అత్తరును పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది అనేటువంటి ప్రశ్నకు ఒక సింగులర్ ఆన్సర్ ఏంటంటే, త్వరలో ఆయన తన్ను తాను నా కొరకు అర్పించుకోబోతున్నాడు. ఆయన బతుకున్నప్పుడు నేను ఆయన కొరకు నన్ను నేను అర్పించుకుంటాను. యేసు తన్ను తాను నీ కొరకు అర్పించుకున్నాడు. అండ్ ఇది ఆమెకు ఫ్యూచర్ అన్నమాట. ఇంకొక వారంలో, ఇప్పుడు సాటర్డే, ఫ్రైడే హీ విల్ బి క్రూసిఫైడ్ ఫర్ మీ, హీ విల్ డెమాన్స్ట్రేట్ హిస్ లవ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. బట్ మనమేంటి, హీ ఆల్రెడీ డెమాన్స్ట్రేటెడ్ 2000 years ago, 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసము యేసు సిలువలో ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. అండ్ ఇప్పుడు మీరు బతికుండి ఎన్ని సంవత్సరాలుగా ఈ క్రిస్మస్లు, రిజరక్షన్లు అంటే ఈస్టర్లు జరుపుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మరియ చూపిన ప్రేమలో మీరు యేసు పట్ల 1% చూపితే నేను మీకు సల్యూట్ కొడతాను. 1%, నాట్ ఈవెన్ 10%, 1%. ఎందుకంటే దీన్ని చాలామంది బోధిస్తారు, బోధ చేయడం కోసం బోధిస్తారు, లెక్చర్గా బోధిస్తారు, మసాజ్ కోసం బోధిస్తారు. ఆ రకంగా నేను బోధించట్లేదు. దీని యొక్క డెప్త్లోనికి నీ వెళ్ళినప్పుడు నీ సోల్లో ఎంత డెప్త్ ఉందో నీకు అర్థమవుతుంది. అంటే నీ ఆత్మ ఎంత లోతుగా దేవుడి కొరకు సిద్ధపరచబడిందో నీకు అర్థమవుతుంది. లేకపోతే నీవు ఒక డెప్త్లెస్, సూపర్ఫిషియల్, యూస్లెస్ పర్సన్గా బతుకుతూ పోతావు. సో యేసు నా కొరకు తను తాను సమర్పించుకోబోతున్నాడు. యేసుతో నాకు ఇదే చివరి అవకాశం. యేసును ఆరాధించి ప్రేమించి నా ప్రేమను యేసు మీద కుమ్మరించాలి. ఆయన ప్రేమను నా కొరకు సిలువలో ఆయన కుమ్మరించక మునుపు. అండ్ ఇంకోటి, ఇక్కడ ఆమె ఏం చేసిందండి, ఆమె యేసు ప్రభు, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే యేసు ప్రభు శిష్యుల పాదములు కడిగినప్పుడు ఆయన నడుముకున్నటువంటి తువాలు తీసుకొని వారి పాదములను తుడిచాడు. కానీ మరియా యేసు పాదములకు అత్తరు పూసిన తర్వాత ఆమె చేతులతోనో తువాలతోనో లేకపోతే మరొక ఐటెంతోనో తుడవలేదు. ఆ స్త్రీ యొక్క ప్రశస్తమైన ఘనమైనటువంటి తల వెంట్రుకలతో తుడిచింది. ఆ రోజుల్లో యూదా మతానికి సంబంధించినటువంటి స్త్రీలు బయట ఉన్నప్పుడు, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు తమ తల వెంట్రుకలను విప్పదీసేవారు కారు, విరబోసేవారు కారు. ఎవరైనా స్త్రీ బయటకు వచ్చినప్పుడు తల వెంట్రుకలు విరబోసింది అంటే వేశ్య అని అర్థము. ఒక్కసారి ఒక యవనస్తురాలు, ఆమె మంచి ఇంటికి, మంచి వంశానికి సంబంధించినటువంటి యవనస్తురాలు, కన్యక బయట తల విరబోసుకొని తిరిగింది అంటే ఆమెను వారు పట్టుకొని రాళ్లతో కొట్టి చంపేవారు. లేక ఒక పెళ్ళైనటువంటి స్త్రీ భర్త బతికున్నప్పుడు తల విరబోసి తిరిగితే వెంటనే భర్త ఆమెకు విడాకుల పత్రం ఇచ్చేవాడు. సో మరియను మీరు ఈ టైపు కన్యకగా చూసినా, మ్యారీడ్ ఉమెన్గా చూసినా, ఆమె ఒక పెద్ద జపడీలో, అంటే తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టుకుంది అని చెప్పడంలో సందేహం లేదు. సో పురుషులందరి మధ్యలో విందులో యేసు యొక్క పాదముల దగ్గర ఆమె తల వెంట్రుకలను విప్పదీసింది. ఆ తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదములను తుడిచింది.
మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి, 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. 1 Corinthians 11:15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. సో తల వెంట్రుకలను, పొడవైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉండుట, పెంచుకొనుట ఘనమైనటువంటి విషయము. ఇంగ్లీష్ బైబిల్లో అ వుమెన్స్ హెయిర్ ఈజ్ హర్ గ్లోరీ అని ఉంటుంది. అంటే ఒక స్త్రీ యొక్క తల వెంట్రుకలు ఆమెకు మహిమ. సో ఆమె ఏం చేస్తోంది? తన మహిమను తీసి యేసు పాదములను తుడుస్తోంది. ఆమె అంటోంది, యేసు ప్రభు దగ్గర, యేసు సన్నిధిలో నాకు మహిమ ప్రత్యేకంగా ఉండదు. యేసు సన్నిధిలో యేసు మాత్రమే మహిమపరచబడాలి. సో మేరీ లేయిడ్ హర్ గ్లోరీ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల దగ్గర మరియ తన యొక్క మహిమను పెట్టేసింది. ఈరోజు నేను ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక ప్లాట్ఫామ్స్, చిన్న పెద్ద అన్ని రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లో వాక్యం చెప్పాను. నేను గమనించింది ఏంటి, కొన్ని చర్చెస్లో, కొన్ని కాన్సర్ట్స్లో, కొన్ని మెగా మీటింగ్స్లో వర్షిప్ లీడర్స్ ఉంటారు. వారు కీబోర్డ్ అయినా వాయిస్తుండొచ్చు, గిటార్ అయినా వాయిస్తుండొచ్చు, ట్రంపెట్ అయినా వాయిస్తుండొచ్చు, ఇంకొకటి వాయిస్తుండొచ్చు. వారేం చేస్తారు? దే బికమ్ గ్లోరీ స్టీలర్స్. యేసు నామమున పాటలు పాడతారు, యేసు నామమున సంగీత వాయిద్యాలు వాయిస్తారు. కానీ యేసుకు రావాల్సినటువంటి మహిమను వారు దొంగిలించేస్తారు. యేసును మనుషుల యొక్క హృదయాల మీద ముద్రించకుండా వారి ముద్రను వారు మనుషుల హృదయాల మీద వేసి పంపుతారు. వీళ్ళు మీటింగ్ అయిన తర్వాత జీసస్ ఫాలోవర్స్ అవ్వరు, ఈ వర్షిప్ లీడర్ యొక్క ఫ్యాన్స్ అవుతారు. దానికన్నా దౌర్భాగ్యం క్రైస్తవ్యంలో ఇంకొకటి లేదు. కానీ అది నేను కళ్ళారా చూశాను. అట్లాంటి మీటింగ్స్లో ఉన్నప్పుడు నాకు ఎంత బాధ, ఎంత కోపం వచ్చేవో దేవుడికి తెలుసు. అండ్ ఎంతోమంది ప్రీచర్లు, పాస్టర్లు సెలబ్రిటీలుగా తయారైపోయి వారి యొక్క దేవుడి నామమును వాడుకొని, దేవుడి కృపను వాడుకుని, ఆయన ఇచ్చిన ఊపిరితో బతుకుండి ఆయనకే వారు ఎంత ద్రోహం చేస్తున్నారు. ఆయనకి రావాల్సినటువంటి మహిమను వారు దొంగిలించేస్తున్నారు. సో బైబిల్లో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, యేసు సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీ మహిమ ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి. యేసు సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీ మహిమ ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి. అండ్ ఈమె ఆ చుట్టూ ఉన్నటువంటి వారి గురించి ఆలోచించట్లేదు. ట్రూ లవ్ నెవర్ థింక్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్. నిజమైనటువంటి ప్రేమ తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించదు. అంటే అది అన్సెల్ఫ్ కాన్షియస్గా మారిపోతుంది. ఇతరులు ఏమనుకుంటున్నారు నాకు అనవసరం. మరి ఏమనుకునుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఆయన పనిచేశాడో, పరిచర్య చేశాడో, మరియ కూడా ఆ రకంగానే ఇక్కడ యేసు ప్రభుకి పరిచర్య చేసింది. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ రకంగా అంటాడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. సో బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ ఏమంటున్నాడు? యేసు ప్రభు యొక్క శాండిల్స్ని విప్పడానికి, చెప్పుల వారును విప్పడానికి నేను పాత్రుడను కాను. అండ్ మరి అనుకుంటుంది, ఆయన యొక్క పాదములకు పూసిన అత్తరును తొడవడానికి నా వెంట్రుకలను నేను విప్పుతాను, వాడతాను, అండ్ నాకు ఏమీ పర్వాలేదు. సో అంత అద్భుతంగా ఆమె సేవ చేసింది. కానీ ఆమె సేవను కూడా అక్కడ ప్యాసేజ్లో మనం కాసేపట్లో చూస్తాము. విమర్శించినటువంటి విమర్శకులు ఉన్నారు. యోహాను సువార్తలో ఒకే వ్యక్తి కనబడతాడు, మార్కు మత్తయిల్లో గుంపంతా కనపడుతుంది. సో గుంపంతటికి ఇస్కరియోతు యూదా రింగ్ లీడర్, అండ్ ఆయనే చీఫ్గా మాట్లాడాడు, స్పోక్స్ పర్సన్గా మాట్లాడాడు. కానీ చాలామంది మరియ చేసిన పనిని విమర్శించారు. ఈ రోజున కూడా రియల్ వర్షిపర్స్ని విమర్శించే వారు ఉంటారు, ఫేక్ వర్షిపర్స్ని మరి గొప్ప చేసి నెత్తిన పెట్టుకొని ఊరేగించేవారు మన లోకంలో ఎక్కువ. మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉండొచ్చు, మత్తయి సువార్త 15వ అధ్యాయము తర్వాత మీరు చదువుకోండి, 7 నుండి 9 వరకు తెలుగులో కలిసి ఉంటుంది. ప్రభు చెప్పాడు, ఈ మనుషులు తమ పెదవులతో నన్ను పొగడతారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది, వారి ఆరాధన వ్యర్థము అని అన్నాడు. సో అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వెయిన్ వర్షిప్. సో ఎక్కడైతే వర్షిప్లో హృదయం ఉండదో అక్కడ అది వ్యర్థమైనటువంటి ఆరాధన. వెయిన్ అన్నదానికి ఇంకొక అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే జీరో, వాల్యూలెస్ అని అర్థం, విలువలేనిది, వ్యర్థమైంది, జీరో. సో వెయిన్ వర్షిప్ అంటే నా భాషలో చెప్పాలంటే జీరో వర్షిప్.
సో ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద టైం చర్చెస్లో ఈదర్ జీరో వర్షిప్ అయినా ఉంటుంది, లేకపోతే హీరో వర్షిప్ అయినా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక సింగరో, అక్కడ ఉన్నటువంటి ఒక మ్యూజిషియనో, అక్కడ ఉన్నటువంటి ఒక లేకపోతే పాస్టరో ప్రీచరో హీరో వర్షిప్ అయినా చేస్తారు, లేకపోతే చర్చికి వచ్చి ఖాళీ మాటలు చెప్పేసి, ఖాళీ పాటలు పాడేసి, ఖాళీ ప్రార్థనలు చేసి, ఖాళీ ప్రసంగాలు విని ఖాళీగా వస్తారు, ఖాళీగా పోతారు, జీరో వర్షిప్ అయినా ఉంటుంది. సో ఈ రెండు కాదు, మరియ దగ్గర రియల్ వర్షిప్ మనకు కనపడుతుంది. అండ్ ఆమె యేసుప్రభు లూకా 10లో ఒక మాటతో పొగిడాడు. మార్తా వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు మరియను నేను ఏమీ అన్ను, ఎందుకంటే ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు. సో మరియా యేసును ఎంతగా తెలుసుకుందంటే, ఆమెకు యేసుప్రభు యొక్క సమాచారం ఎంత ఉందంటే, పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు ఆయనతోనే తన జీవితాన్ని ముడిపెట్టేసుకుంది కనుక ఆయన్ని అంత అన్యోన్యంగా తెలుసుకుందంటే, ఆయనే నా జీవితానికి ఉత్తముడు, ఆయనే నా జీవితాన్ని ఉద్ధరించేవాడు కనుక ఆయనతో నాకు ఇంకా ఏ రకంగా కూడా ఆటంకాలు లేకుండా చూసుకోవాలి కనుక ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అండ్ ఈ రోజున చాలామందికి ఇది ఒక సవాలు. నీ లైఫ్లో ఏది విలువైనది, ఏది విలువలేనిది అనేది నీవు తెలుసుకోవాలంటే మొదట నీవు యేసు ప్రభుతో సమయం గడపాలి, ఆయనతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోవాలి. పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు 24వ అధ్యాయం, 2 శామ్యుయల్ 24. అక్కడ 24 వచనం 24వ వచనంలో దావీదు రాజు ఈ రకంగా అంటున్నాడు అరౌనాతో, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించునని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనేను. సో దావీదు దేశానికి రాజు, దావీదుకి దహన బలి ఇవ్వడానికి ఒక పశువు అండ్ కొన్ని కర్రలు కావాలి అన్నప్పుడు అరౌనా అనేటువంటి వ్యక్తి ఉచితంగానే, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, మన దేవుడికే కదా, ఫ్రీగా తీసుకొని ఇవ్వు అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు, నేను ఉచితముగా తీసుకున్న దాన్ని దేవుడికి ఇవ్వను, నేను దేవుడికి ఏది అర్పించినా వాట్ ఎవర్ ఐ విల్ ఆఫర్ టు గాడ్ మస్ట్ కాస్ట్ మీ సంథింగ్, అది నాకు ఖర్చు అవ్వాలి. ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటాము, అంటే స్వచ్ఛందంగా మనం ఇచ్చేటువంటి కానుక. సో మనము స్వచ్ఛందంగా ఇచ్చినా కూడా మనకు ఖర్చు అవ్వాలి. ఒక పాతకాలపు భక్తుడి రకంగా అనేవాడు, నీవు దేవుడికి ప్రతిసారి కానుక వేసినప్పుడు నీ హృదయం పగలాలి అని, ఎందుకంటే నీ హృదయానికి నొచ్చుకున్నప్పుడే ఆయన మెచ్చుకునేటువంటి కానుక నీవు ఇచ్చినట్టు. నీ హృదయానికే దెబ్బ లేకపోతే, అంటే నీ హృదయానికే అనకపోతే ఇక ఆయన దాన్ని ఏం మెచ్చుకుంటాడు అని అర్థం. సో మరియా తన యొక్క శ్రేష్టమైనటువంటి అతి విలువైనటువంటి ఆఫరింగ్ని ప్రభు అయినటువంటి యేసు పాదాల దగ్గర పెట్టేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము వర్షిప్ చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు మనము దేవుడికి ఎంత శ్రేష్టమైనటువంటి కానుకను ఇస్తున్నాము, ఎంత యోగ్యమైనటువంటి కానుకను ఇస్తున్నాము అనేది మనము చూసుకోవాలి. ఇక్కడే మత్తయి సువార్త ఒక్కసారి మీరు తిప్పండి, 26వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఈ సందర్భాన్ని తీసుకొని ఈ రకంగా ప్రశంసించాడు. 10వ వచనం చదువుతున్నాను. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను అని చెప్పాడు. తెలుగులో మంచి కార్యం అని ఉంది, ఇంగ్లీష్లో బాగుంటుంది, షీ హెస్ డన్ అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ. ఆమె నాకు ఒక అందమైన కార్యము చేసింది, ఆమె నాకు ఒక శ్రేష్టమైనటువంటి పనిని చేసింది, ఆమెను మీరెందుకు తొందర పెడుతున్నారు అని అంటాడు. సో దేవుడు ఏదైతే ఆమోదముద్ర వేస్తాడో దాన్ని బట్టే మనం హర్షించాలి, కానీ మనుషులు మెచ్చుకోవడం కాదు. ఎన్నో చర్చెస్లో నేను చూశాను, ఫ్యాన్ల మీద వారు ఇచ్చినప్పుడు, వారు 10 ఫ్యాన్లు ఇస్తే 10 ఫ్యాన్ల మీద వారి పేర్లు ఉంటాయి. వారు 10 కుర్చీలు ఇస్తే కుర్చీల వెనకాల కుర్చీ కింద ఎక్కడో వారి పేర్లు ఉంటాయి. అండ్ కింద రాస్తే ఊరుకోరు, వెనక రాయాలి. ఎందుకంటే కింద రాస్తే ఎవడికి కనబడుతుంది, కుర్చీ కిందకి తొంగి ఎవడు చూస్తాడు, వంగి ఎవడు చూస్తాడు. వెనక రాస్తే వెనక కూర్చున్నోడు చూడాలి, ఓహో ఫలానా టామ్ 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 అయ్యా ఇచ్చిన కుర్చీ ఇది అని. అంతే కదా, టామ్ 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 అయ్యలే వీళ్ళందరూ, టామ్ 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 అయ్యలు అమ్మలు, టౌన్ అంతా వాళ్ళు చేసింది టామ్ టామ్ అవ్వాలి. ఎఫ్బి మాయర్ అనేటువంటి ఒక భక్తుడి రకంగా ఒక పుస్తకంలో రాశాడు, ఒక చోట ఒక సేవకుడు, ఒక సంఘ కాపరి తన యొక్క సంఘస్థులకు
ఈ రకంగా చెప్పాడు. ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ప్రభు కొరకు మీరు ఒక ప్రేమ కానుకను, మీకు అత్యంత ప్రశస్తమైన విలువైన ప్రేమ కానుకను సమర్పించడానికి ఇది మంచి సమయము. మనము ఇష్టపడి ప్రేమించేటువంటి వ్యక్తులకు వారు ఎవరైనా సరే వారికి ఖరీదైనటువంటి కానుకలు ఇస్తాం కదా. ఇప్పుడు మీరు యేసు యొక్క శిష్యులని చెప్పుకుంటున్నారు, ఆరాధనకు వచ్చారు, యేసయ్యకు ఒక ఖరీదైనటువంటి కానుకను ఇవ్వండి అని చెప్పి తన డీకన్స్ని పల్లెలతో పంపించాడు. సో ఇక ఖరీదైనటువంటి కానుకను ఇవ్వడానికి కొంతమంది గాజులు ఇచ్చారు, కొంతమంది నెక్లెస్లు ఇచ్చారు, కొంతమంది రింగులు ఇచ్చారు, కొంతమంది బ్రేస్లెట్లు ఇచ్చారు, కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి ఇంకొక విలువైన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు. అయితే ఒక పెద్దావిడ, ఒక ముసలావిడ ఒక కాగితంలో రాసి కాగితాన్ని వేసింది. పాస్టర్ గారు ఆ యొక్క పల్లెలు వెనక్కి వచ్చినప్పుడు చూసి అందరూ ఇచ్చినందుకు అందరికీ స్తోత్రం, అందరికీ వందనం అని చెప్పాడు. తర్వాత ఒక మాట చెప్పాడు, మీరు అందరు ఇచ్చిన దానికన్నా ఈ యొక్క స్త్రీ ఈ కాగితంలో ఇచ్చినటువంటి కానుక అమూల్యమైన కానుక. ఆమె ఏమిచ్చిందో మీకు చెప్తానని తెరిచి చదివాడు. పాస్టర్ గారు, నాకు ఒకే ఒక కుమార్తె, అదంటే నాకు ప్రాణం, అది లేకపోతే నేను బతకలేను, దాన్ని ఎంతో గారాభంతో పెంచుకున్నాను, కానీ అది కొంతకాలంగా వేరే దేశంలో నశించిపోతున్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించడానికి నేను మిషనరీగా పోతాను, నన్ను పంపు మమ్మీ అని అడుగుతోంది. నేను పంపలేక దానికి నో చెప్పాను. కానీ ఈ రోజున అందరూ యేసయ్యకు ప్రశస్తమైన విలువైనటువంటి కానుకలు ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది, నాకంటూ ఏదైనా ప్రశస్తమైనది ఉందా? అది బంగారం కాదు, అది వెండి కాదు, అది రూకలు కావు, అది ఇల్లు పొలము కాదు. నా లైఫ్కి ద మోస్ట్ ప్రెషియస్ వాల్యుబుల్ థింగ్ ఏంటి అంటే మై డియర్ డార్లింగ్ డాటర్. And I want to give my dear darling daughter to my dearest Lord. ఇక నుండి ఆమెకు అడ్డం చెప్పను. షీ కెన్ గో టు ఎనీ ఫారిన్ కంట్రీ, అక్కడ పోయి మిషనరీగా పని చేయొచ్చు, నాకు కనబడకపోయినా పర్వాలేదు, నా యేసయ్య కోసం ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసింది. సో మనము మన ప్రభు కొరకు ఇచ్చేది అదొక మొత్తం కావచ్చు, అదొక వస్తువు కావచ్చు, అదొక వ్యక్తి కావచ్చు, అదొక వ్యసనం కావచ్చు, అదొక సంతోషం కావచ్చు, అదొక స్థానం కావచ్చు, అదొక సంబంధం కావచ్చు, మరొకటి కావచ్చు. ప్రశ్న ఏంటంటే, హౌ సాక్రిఫిషియల్ ఈజ్ యువర్ లవ్ టు యువర్ లార్డ్ జీసస్? నీ ప్రభు అయిన యేసుకు నీవు చూపే ప్రేమ ఎంత త్యాగపూరితమైనది. క్యాంబెల్ మార్గన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ పండితుడు ఈ రకంగా అంటాడు, ఒకవేళ నేను ఎవరి సంబంధిగా లోకంలోనికి రావాలో నాకు అవకాశం ఇస్తే బేతనీలోని మరియ యొక్క సంబంధిగా లోకంలోనికి వస్తాను, ఈ 12 మంది అపోస్తలుల సంబంధిగా రాను అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి, గంభీరమైన సత్యం దాంట్లో ఉంది, మీకు అర్థమవుతుంది. 12 మంది అపోస్తలులతో సంబంధం కలిగిన వ్యక్తిగా నేను లోకంలోనికి రాను, బేతనీ యొక్క మరియ యొక్క సంబంధిగా వస్తానన్నాడు. అండ్ ఆమె చేసినటువంటి ఆ గొప్ప పనిని బట్టి ఇక్కడ మాట రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు రాశాడు, ఆ ఇల్లంతా కూడా ఎక్కడైతే విందు జరుగుతుందో ఆ ఇల్లంతా కూడా, ఎక్కడైతే యేసయ్యను ఘనపరచడానికి వారందరూ కూడుకున్నారో ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. అండ్ ఈ అత్తరు ఎందుకు, అది అఫ్కోర్స్ లిటరల్గా సెంట్, ఆ సెంట్తో నిండింది, కానీ అక్కడ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సువాసన ఆ ఇంటి నిండా ఉంది. అండ్ క్రీస్తు పట్ల మరియ చూపినటువంటి ఆ ప్రేమ ఒక సువాసనగా, ఆరాధన ఒక సువాసనగా, ఆ త్యాగం ఒక సువాసనగా, సమర్పణ ఒక సువాసనగా, ఆయన్ని ఘనపరిచిన రీతి, ఆయనకు చేసిన సేవ ఒక సువాసనగా ఉంది. సో ఏ ఇంటిలో అయితే, దేవుని ఇంటిలో యేసుప్రభు ఎప్పుడైతే ఘనపరచబడతాడో, నిజంగా ఆరాధించబడతాడో, అక్కడ మనం ఆయన యొక్క సువాసనను కలిగి ఉంటాం. నా మెయిన్ పాయింట్ ఇక్కడే. సో ఇక మిగతా 2 ముగించేస్తాను తొందరలో. 4 నుండి 6 వరకు మీరు చదువుకుంటే అక్కడ డిసెప్షన్ కనపడుతుంది, మోసం కనపడుతుంది. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అతరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. అక్కడ కూడా చాలా స్టఫ్ ఉంది, నేను దాంట్లోనికి వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఇస్కరియోతు యూదా యొక్క నిజస్వరూపం యోహాను సువార్తలో మనకి దేవుడు చూపిస్తాడు. అండ్ నేను వచనాలు మీకు చెప్తాను, మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి, రాసుకునేవారు రాసుకోండి. ఇస్కరియోతు యూదా
అపోస్తలుడిగా పిలువబడ్డాడు, యేసు పరిచారకుడిగా కనబడ్డాడు, చలామణి అయ్యాడు. కానీ పరిశుద్ధాత్ముడు అతని నిజ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాలు మీరు చదివితే వాడు సాతాను అని యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదివితే వీడు కేవలం పైకి మాత్రమే పరిశుద్ధుడు, లోపల వీడు పెద్ద పాపి, అంటే అవుట్వర్డ్లీ మోరల్ పర్సన్ అని చూపాడు. యోహాను సువార్త 12:6 మీరు చూస్తే వీడు స్వచ్ఛందమైన వాడు కాదు, వీడు పెద్ద స్వార్థపరుడు, వీడు స్వార్థపు దొంగ అని చూపాడు. యోహాను 13:18 మీరు చూస్తే వీడు అతిపెద్ద వేషధారి అని చూపాడు. యోహాను 17:12 మీరు చూస్తే నాశన పుత్రుడు అని యేసు ప్రభు వాడి గురించి మాట్లాడాడు. సో ఇది ఇస్కరియోతు యూదా యొక్క పరిచయం. అతడు క్రూరుడు, అతడు కుటిలుడు, అతడు వ్యర్థమైనటువంటి వాడు. న్యూయార్క్ నగరంలో ఒక సబ్వే స్టేషన్లో ఒక రోజున మరి ట్రైన్ ఆగింది. దాంట్లో నుండి ఒక పెద్ద ఆయన 50 ఏళ్ళు ఉంటాయి, ఆయన దిగి పోతుంటే ఇక్కడ నుండి ఒక పడుచు అమ్మాయి పరుగున వచ్చింది. డాడీ 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 అనేసి వచ్చి గట్టిగా కౌగిలించేసుకుని, డాడీ ఎంతకాలం తర్వాత దొరికావు డాడీ, ఎంతకాలం తర్వాత దొరికావు డాడీ అంతే. ఓ మై డాటర్, అవును నాకు ఎంతకాలం తర్వాత దొరికావు అన్నప్పుడు కాసేపు ఆయన్ని ముద్దులు ఇచ్చిన తర్వాత మొహం చూసి, అయ్యి నువ్వు నా డాడీవి కాదు, నువ్వు నా డాడీవి కాదని విడిపించుకోపోయింది. కానీ ఆయన అన్నాడు, నేను నీ డాడీనే, నువ్వు నా తప్పిపోయిన కుమార్తెవే, ఉండు అప్పుడే ఎట్లా వదులుతా, పోలీసు వచ్చే వరకు వదలా అని చెప్పి గట్టిగా పట్టుకునే ఉన్నాడు. వెంటనే పక్కన జనం గుమిగూడి పోలీస్ ఆయన్ని 2 నిమిషాల్లో పిలిస్తే పోలీస్ ఆయన వచ్చాడు. ఈ ముసలైన పోలీస్ ఆయన అమ్మాయిని పట్టుకొని చైన్ తెరిస్తే ఈయన యొక్క టై మీద ఇక్కడ ఉన్నటువంటి డైమండ్ పిన్ అమ్మాయి చేతిలో ఉంది. తర్వాత న్యూయార్క్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది, న్యూయార్క్స్ కిస్సింగ్ థీఫ్ అని. న్యూయార్క్లో ముద్దు పెట్టే దొంగ. అండ్ మీకు గుర్తొచ్చాడో ముద్దు పెట్టే దొంగ? ఇక్కడ ఉన్నాడు ఒకడు, ముద్దు పెట్టే దొంగ. సో ఇతని అసలు సంగతి ఏంటో ఇక్కడ బైబిల్లో యోహాను సువార్తలో మనకి తెలుపబడింది. కానీ ఇక్కడ ఒక కాంట్రాస్ట్ని పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఆ స్వచ్ఛమైనటువంటి మరియా, నిస్వార్థపరురాలైనటువంటి మరియా, ఆరాధకురాలైనటువంటి మరియా, ప్రభు మీద ప్రేమను కుమ్మరించిన మరియా, అండ్ ఇక్కడ స్వార్థపరుడైనటువంటి దొంగ అయినటువంటి కుటిలుడైనటువంటి మోసగాడైనటువంటి వ్యర్థుడైనటువంటి వేషధారి అయినటువంటి ఇస్కరియోతు యూదా. అండ్ నిజమైనటువంటి ప్రేమ, దాతృత్వాన్ని, లవ్స్ ట్రూ జనరాసిటీని స్వార్థపరులు గ్రహించలేరు. కనుక వారు దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దేవుణ్ణి నిజంగా ప్రేమించేటువంటి వారిని చూసినప్పుడు దేవుణ్ణి నిజంగా ప్రేమించని వారు బాధపడుతూ ఉంటారు, దాని గురించి రకరకాలుగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. సో ఇక్కడ ఇతడు మనిషి అనేది అర్థమైపోయింది. సో వెంటనే మరియ యొక్క ఆరాధనకు ఒక ప్రైజ్ని కట్టేశాడు. ఆ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఆ అత్తర్ని ఎందుకు నువ్వు పగలగొట్టి యేసు ప్రభు మీద పోసేసావు? ఎందుకు దాన్ని వేస్ట్ చేసావు? దాన్ని అమ్ముకుంటే 300 దేనారాలు. 300 దేనారాలు అంటే ఒక మనిషి, ఒక యావరేజ్ వర్కర్ సంవత్సరం అంతా సంపాదించే సంపాదన. సో యూదా అంటున్నాడు, ఒక్క సంవత్సరం ఒకడు కష్టపడి సంపాదించే కష్టార్జితాన్ని యేసుక్రీస్తు పాదాల మీద వృధాగా పోసేసావే, దాన్ని అమ్మేసి ఆ డబ్బును పేదలకు ఇవ్వచ్చు కదా. పైకి కామెంట్ చాలా అంటే మంచిగా కనపడుతుంది, కానీ దాని యొక్క రియల్ సత్యం ఏంటో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సో ఇతడు ఏంటి అంటే, ఇతడు ప్రతిదానికి ఒక రేటు కడతాడు, ప్రతిదాన్ని డబ్బుతోనే కొలుస్తాడు, చివరికి భక్తిని కూడా డబ్బుతోనే కొలుస్తాడు. కొంతమంది భక్తికి కూడా రేటు కడతారు. దేవుడి దగ్గరికి సంఘానికి వెళ్ళి రావాలంటే ఇంత ఖర్చు అవుతోంది, కానుక ఇవ్వాలంటే అంత ఖర్చు అవుతోంది, భక్తి పుస్తకాన్ని కొనాలంటే ఇంత ఖర్చు అవుతోంది, మిషనరీలను సపోర్ట్ చేయాలంటే అంత ఖర్చు అవుతోంది. అంటే నువ్వు భక్తికి రేటు కడుతున్నావు. అసలు నువ్వే దేవుడి సొమ్మైపోయినప్పుడు, దేవుడు నిన్ను తన యొక్క సొత్తుగా చేసుకొని కొనుక్కున్నప్పుడు నీకు ఆయన ఇచ్చిందంతా ఆయనది, కానీ నీదెట్లా అవుతుంది? సో ఓల్డ్ టెస్టిమెంట్లో 10% అన్నారు, న్యూ టెస్టిమెంట్లో యేసుప్రభు 100% అన్నాడు. 100% వాడికి ఇంకా 10% ఇవ్వడమే కష్టంగా ఉంటే ఎట్లా చెప్పండి? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడితో వ్యవహారం అనేది గంభీరమైనది. ఇస్కరియోతు యూదా ఒక వెలగట్టాడు మరియ యొక్క ప్రేమకు లేకపోతే భక్తికి. అందుకనే ఒక బైబిల్ కామెంటేటర్ ఈ రకంగా తన పుస్తకంలో రాశాడు, ద మ్యాన్ హూ నోస్ ద ప్రైజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ నథింగ్.
ద మ్యాన్ హూ నోస్ ద ప్రైజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని యొక్క విలువ వాడికి తెలుసు, కానీ అంటే ధర వాడికి తెలుసు, కానీ ఒక వస్తువు, ఏ వస్తువు యొక్క విలువ వాడికి తెలియదు. యేసయ్య విలువ వాడికి తెలియదు. ఇక్కడ యోహాన్ వాడినటువంటి దొంగ అనే పదము గ్రీక్లో క్లెప్టెస్, దాంట్లో నుండే ఇంగ్లీష్లోనికి క్లెప్టోమానియాక్ అనేటువంటి పదం వస్తుంది. క్లెప్టోమానియాక్ అంటే దొంగతనం చేయకపోతే నిద్ర రాదు, దొంగతనం చేయకపోతే తినబుద్ధి కాదు, దొంగతనం చేయకపోతే ఏమీ తోచదు. సో ఇతడు పేదల మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ రకంగా అనట్లేదు. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను గనుక అలాగూ చెప్పెను. మరియ అత్తరు అమ్మేసి 300 దేనారాలు సంచిలో వేసుంటే గ్యారెంటీడ్గా 280 దేనారాలు కొట్టేసేవాడు. ఎందుకంటే ముందు నుండి కొట్టేసేవాడు. డబ్బు సంచో డబ్బు పెట్టో, గ్రీకు పదానికి సంచి పెట్టే రెండు కూడా రావచ్చు. సో దాంట్లో ముందు నుండే ఆ యొక్క ప్రభువుని ప్రేమించినటువంటి వారు వేసేవారు. వేస్తున్న దాంట్లో నుండి ఇతడు మాటి మాటికి తరచు, అంటే రెగ్యులర్గా, ఆఫన్గా దొంగిలించేవాడు. ఇస్కరియోత్ యూదా, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్కి ట్రెజరర్ బట్ ఎ థీఫ్. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది దేవుడి సొమ్మును కొట్టేస్తున్నారు, దేవుడి సొమ్మును దొంగిలిస్తున్నారని మనం అనుకుంటాం. అది కొత్త ఏమి కాదు, ముందు నుండే ఉన్నటువంటిది, వాడి యొక్క వంశస్థులు అని చెప్పొచ్చు. లూకా సువార్త 8:2-3 వచనాలు చదువుతున్నాను. లూక్ 8:2-3 మీ బైబిల్స్లో మీరు గమనించండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానయు, సుసానయు ఆయనతో కూడా ఉండిరి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వండిరి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ వారి యొక్క ప్రాపర్టీ నుండి, వారి దగ్గర ఉన్నటువంటి పొజెషన్స్ నుండి ఉపచారము 4 అనుంది. కింద మీరు చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో ఆయనకు ఉపచారము అని పాఠాంతరం. అంటే యేసు ప్రభువుకి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ములో నుండి నిరంతరము ఈ స్త్రీలు కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలన్నీ ఆ సంచిలో వేసేవారు. ఆ సంచి యూదా దగ్గర ఉండేది. స్టోరీ మీకు అర్థమైపోయి ఉండాలి. అండ్ యూదా అంటున్నాడు, ఈ యొక్క వేస్ట్ ఎందుకు? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో ఈ మాటతో నేను ఫైనల్ పాయింట్కి వచ్చేస్తాను. ఈ వేస్ట్ ఎందుకు? చాలామంది అంటుంటారు కదా, మీటింగ్స్ పెడుతుంటే వేస్ట్ ఎందుకు, గాస్పెల్ చెప్తుంటే వేస్ట్ ఎందుకు, లేకపోతే ఆ యొక్క కరపత్రాలు ముద్రిస్తుంటే వేస్ట్ ఎందుకు, మిషనరీలు సపోర్ట్ చేస్తే వేస్ట్ ఎందుకు, టీవీ ప్రోగ్రాం పెడితే వేస్ట్ ఎందుకు అనేటువంటి వారు ఉంటారు. అండ్ కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రోత్సహిస్తారు. 2 రకాల మనుషులు ఉంటారు. మరియలు ఉంటారు, యూదాలు ఉంటారు. కాకపోతే యూదాలు ఎక్కువ ఉంటారు, మరియలు తక్కువ ఉంటారు. ఒక భక్తుడు ఈ రకంగా తన కామెంటరీలో లేక తన పుస్తకంలో ఈ రకంగా అంటాడు, యేసయ్య మరియ ద్వారా సంఘానికి, లోకానికి చెప్పదలిచిన పాఠం ఏంటంటే, నేనెంత అర్హుణ్ణంటే నీవు నా పాదాల దగ్గర నీ జీవితం అంతటిని వేస్ట్ చేసినా అది వేస్ట్ అవ్వదు. నేనెంత అర్హుణ్ణంటే ఐఎమ్ సో వర్ది దట్ ఈవెన్ ఇఫ్ యూ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ అట్ మై ఫీట్ ఇట్ విల్ నాట్ బి వేస్టెడ్. ఎందుకంటే ఎవ్రీడే వీఆర్ వేస్టింగ్. ప్రతిరోజు మనం వేస్ట్ అవుతూనే ఉన్నాం. మన శరీరంలో ప్రతిరోజు మనం వేస్ట్ అవుతున్నాం, క్షీణించిపోతున్నాం. మన సమయమును వాడుటలో వేస్ట్ చేస్తున్నాం, మన ధనాన్ని వాడుటలో వేస్ట్ చేస్తున్నాం, మనకున్నటువంటి అవకాశాలను వేస్ట్ చేస్తున్నాం, మన పొటెన్షియల్, మన టాలెంట్ని వేస్ట్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా తన జీవితాన్ని జీవించేటువంటి వారు చాలా తక్కువ మంది. 98% వేస్ట్ లైఫ్సే జీవిస్తూ ఉంటారు. సో నా జీవితాన్ని లోకం మీద వేస్ట్ చేసే కన్నా, పాపం మీద వేస్ట్ చేసే కన్నా, నా స్వార్థం మీద వేస్ట్ చేసే కన్నా, యేసయ్య పరమ పావనుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు, అందరికీ క్షేమాధికారి, ఆయన మీద వేస్ట్ చేయడము ఎంత క్షేమం. సో కొంతమంది అంటుంటారు, నేను మరి దేవుడి సేవకుని అయినప్పుడు నా బంధువులు అన్నారు, అరే నీ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకున్నావు. నేను హాంకాంగ్లో బ్యాంకులో ఉద్యోగం వదిలేసి వస్తున్నప్పుడు నా చీఫ్ డీలర్, నా బాస్ అన్నాడు, ఏయ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. కానీ నాకైతే నా జీవితము ఇప్పుడే బెస్ట్గా ఉంది కదా. లోకానికి ఇచ్చే కన్నా, వరల్డ్కి ఇచ్చే కన్నా లార్డ్కి ఇస్తే ఆ జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుందో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఒక రోజున అన్నింటినీ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ముందు నిలబడతాం. అప్పుడు ఆయన అకౌంట్ని తెరిచినప్పుడు వేస్ట్ అయిందా లేకపోతే బెస్ట్గా వచ్చిందా అనేది మనకు
తెలిసే కన్నా ముందే తెలియజేశాడు కనుక తెలుసుకోవాలి. సో మరియను అక్కడ ఉన్నటువంటి వారందరూ తప్పుబట్టారు. అందరూ కూడా ఈ నష్టం ఎందుకు అన్నారు. కాకపోతే యేసయ్య సమర్థించాడు, అది వేరే విషయం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి కోసం జీవించాలి, దేవుడి కోసం పని చేయాలి, దేవుడికి సేవ చేయాలి, ఆరాధన చేయాలన్నప్పుడు తప్పకుండా కొంతమంది మాట్లాడుతుంటారు, డోంట్ వరీ. ఒక తండ్రి చిన్న కుమారుడు ఆరాధన ఆదివారం చేసి వెనక్కి పోతున్నప్పుడు బైక్ మీద తండ్రి అంటున్నాడు, ఆ చర్చ్ వేస్ట్, ఆ పాస్టర్ వేస్ట్, ఆ పాట వేస్ట్, ఆ కాయర్ వేస్ట్, ఆ యొక్క చర్చ్లో అసలు ఏమి బాగలేదు అనుకుంటున్నప్పుడు వెనక పిల్లోడు తండ్రిని వెనక నుండి కాలర్ లాగా అన్నాడు, డాడీ నువ్వు వేసిన చారా నాకు ఇంకేం వస్తుంది అన్నాడు. నువ్వు వేసిన చారా నాకు ఇంకేం వస్తుంది? మంచి ప్రీచరు, మంచి ప్రసంగం, మంచి కాయర్, మంచి వస్తాయా? సో పిల్లోడికి ఉన్న విఘ్నత పెద్దోడికి లేదు. మరి దాని గురించి పట్టించుకోలేదు, వారి యొక్క స్టేర్లను పట్టించుకోలేదు, వారి యొక్క స్నియర్లను పట్టించుకోలేదు, వారి కామెంట్లను పట్టించుకోలేదు, వారి కాంప్లిమెంట్లను పట్టించుకోలేదు. ఆమె దృష్టి అంతా క్రైస్టే. అండ్ ఈ లోకంలో ఇప్పుడున్న కాలంలో మనము ఆ రకంగానే జీవించాలి. ఇక ఫైనల్ పాయింట్, డిక్లరేషన్. 7 and 8 డిక్లరేషన్. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. సో యేసు ప్రభు ఇక ఆమె సపోర్ట్కి వచ్చేసాడు, యేసు ప్రభు ఆమెను సమర్థించుటకు వచ్చేసాడు, యేసు ఆమె పక్కన నిలబడ్డాడు, ఆమె పక్షాన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆమె చేసింది మంచి పని, ఆమెను మీరేమీ అనొద్దు, ఆమె జోలికి పోవద్దు, ఆమెను విడిచిపెట్టండి, ఆమెను మీరు తొందర పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా పండుగలప్పుడు, విందులప్పుడు తలకు అభిషేకం చేస్తారు, హెడ్ అనాయింటింగ్ చేస్తారు. కానీ ఈమె పండుగ కోసం అనాయింటింగ్ చేయలేదు, బరియల్ కోసం అనాయింటింగ్ చేసింది. యేసును పాతి పెట్టబోతున్నారు కనుక యేసును పాతి పెట్టుటకు మునుపు ఆమె యేసును అభిషేకించేసింది. బరియల్ అనాయింటింగ్ అంటారు దీన్ని. అండ్ యేసుప్రభు దాని గురించి చెప్తున్నాడు, తన శిష్యులకు చెప్పాడు, కొన్ని రోజుల్లో యెరూషలేంకి వెళ్తాను, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు నన్ను పట్టుకుంటారు, నన్ను నానా హింసలు పెడతారు, నన్ను చిత్రహింసలు పాలు చేసి చంపుతారు, నేను చచ్చిపోతాను, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్తే ఆ మందమతులైనటువంటి శిష్యులకు అర్థం కాలేదు. యోహాను 13:14 మరలా యేసుప్రభు చెప్పినా వారికి ఇంకా అర్థమైనట్టు కనబడదు. కాకపోతే ఒకే ఒక వ్యక్తికి అర్థమైంది, మరియకు అర్థమైంది. ఇంకెవరికి అర్థం కాల, ఈ మగవాళ్ళకి ఎవరికి అర్థం కాల. కానీ మరియ యేసు పాదాల దగ్గర ఉండి యేసు గుండెల్లోకి, హృదయంలోకి చూసింది కనుక ఆమెకు అర్థమైంది. ఏంటంటే త్వరలో ఈయన చెప్పినట్టు జరగబోతోంది, త్వరలో ఈయన లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా బలి అర్పించబోతున్నాడు, త్వరలో ఈయన సిలువనెక్కుతాడు, త్వరలో ఈయన నా రక్షకుడిగా మరణము చవి చూస్తాడు, నా మరణాన్ని చవి చూస్తాడు. కనుక నేను ఈయనకి ఇప్పుడే చెయ్యాలి. అందుకనే మంచి కార్యం చేసింది, బ్యూటిఫుల్ డీడ్ జీసస్ కోసం చేసింది. సమయం ఉన్నప్పుడే, ఒక మాట అంటుంటారు తెలుగులో, మన తెలుగు వాళ్ళు, ఏంటది? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆమెకు అవకాశం ఉండగానే ఆరాధనను చేసేసింది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు. గలతీ 6:10, గలేషియన్స్ 6:10 క్రిస్టియన్ బిలీవర్స్కి, సెయింట్స్కి ఇది చాలా అవసరము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. సమయం ఉన్నప్పుడే మేలు చేయాలి, సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి మహిమపరచాలి. రేపు వచ్చే సంవత్సరం 10 ఏళ్ల తర్వాత, రిటైర్మెంట్ తర్వాత, నాకు బంపర్ సేవింగ్స్ వచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోతావు, ఏవి రావు. రేపు మంది కాదు, ఈరోజే మంది. కనుక సమయం ఉన్నప్పుడే. సో ఆ రాత్రి విందులోనే ఆమె ఆ పని చేసేసింది. అండ్ జీసస్ ఆమెతో నిలబడ్డాడు, ఆమెను సపోర్ట్ చేస్తున్నాడు. పేదలు ఎప్పుడు మీతో ఉంటారు. కొంతమంది అంటుంటారు, అయ్యా ఎంతోమంది ఆకలి చావులు చేస్తుంటే వారికి అన్నం పెట్టొచ్చు కదా, వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉండి చలి కాచుకోలేక చచ్చిపోతుంటే వారికి వస్త్రాలు ఇవ్వచ్చు కదా, రోగుల కోసం హాస్పిటల్స్ కట్టొచ్చు కదా, పేదల కోసం, పిల్లల కోసం చదువు చెప్పడానికి బళ్ళు పెట్టొచ్చు కదా, అన్ని పెట్టొచ్చు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సువార్తను మనము ప్రధానంగా పెట్టుకోవాలా, సమాజ సేవను ప్రధానంగా పెట్టుకోవాలా? జీసస్ నోట్లో నుండే చెప్పాడు, సువార్తే ప్రధానమైనది. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి. అండ్ ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో మీరు చదివితే యేసు ప్రభు ఆమె గురించి ఏమని హర్షించాడు దాంట్లో మీకు అర్థమైపోతుంది. ఆయన ఏమని చెప్తున్నాడు? మార్కు సువార్తలో నేను చదువుతున్నాను. ఆయన ఏమని చెప్పాడు? ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను.
ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను 2000 yearsగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గాస్పల్ ప్రీచ్ చేయబడిందో, ఎక్కడెక్కడైతే గాస్పల్ పెనెట్రేట్ అయిందో అక్కడ మేరీ ఆఫ్ బేతనీ గురించి చెప్పబడింది. సో ఆమె లైఫ్ ఎంతమందిని టచ్ చేసిందో చూడండి. సోషల్ గాస్పల్ ఈ మధ్యకాలంలో చాలా చర్చెస్, చాలా మినిస్ట్రీస్ చేస్తున్నారు. వారు చేసేది ఏంటంటే సామాజిక సేవ. ఆకలేసిన వారికి అన్నం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, రోగికి వైద్యం చేయించడం, పిల్లలకు చదువు చెప్పించడం మంచిదే. కానీ వారు చెయ్యంది ఏంటి? సువార్త చెప్పరు. ఒక కాలే కడుపుకి అన్నం పెట్టి వాడిని నిత్యమైనటువంటి కటిక చీకటి కల నరకానికి పంపడం మంచిదా? లేకపోతే వాడి కడుపు ఒకరోజు ఎక్కువ కాలినా పర్వాలేదు, వాడి ఆత్మ నాశనానికి పోకుండా వాడికి సువార్త చెప్పడం మంచిదా? ఈ ఎండిపోయే లేక జీర్ణమైపోయే రొట్టె ఇవ్వడం మంచిదా? లేక యేసు అనే జీవాహారపు రొట్టెని ఇవ్వడం మంచిదా? సో మనం దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చేసాడు. ఇటర్నల్ నీడ్ అనేది ఎప్పుడు కూడా టెంపోరల్ నీడ్ కన్నా ముందు వస్తుంది. అండ్ ఈ రోజున ఆ రకంగా చేయడం అవసరం. చివరి దినాల్లో నాశనం ఎక్కువ, అండ్ పాపం ఎక్కువ, నరకాన్ని నింపే వాళ్ళు ఎక్కువ, కనుక సువార్తను ప్రకటించుట అవసరం. సో నా ముగింపు మాట ఏంటంటే, మీరు కొంతమంది అంటుంటారు, బ్రదర్ మేము ఒక ఇది కట్టిస్తాం, ఒక అది కట్టిస్తాం, ఒక బిల్డింగ్ కట్టిస్తాం. నేను కొన్ని చర్చెస్ డెడికేషన్ చేయడానికి పోయినప్పుడు ఆ చర్చ్ పెద్దగా కడతారు, 40 లక్షలు, 80 లక్షలు, ₹1 కోటి. సో వారు అంటుంటారు, మా చర్చ్ వాళ్ళందరూ ఒక నెల జీతం ఇచ్చేశారు బ్రదర్. మా చర్చిలో ఉన్న 500 ఫ్యామిలీస్ ఒక నెల జీతం అంత ఇచ్చేశారు. మరియ ఒక్కటి 1 సంవత్సరం జీతం ఇచ్చేసింది. 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చేసింది. అండ్ ఆమె ఎక్కడ కూడా ఆమె పేరు రాయించుకోవాలా, బైబిల్లో ఆమె పేరు వచ్చింది. వీళ్ళ పేర్లు ప్రతి చోట ఉంటాయి, బైబిల్లో ఉండవు. సో లైఫ్ సేవింగ్స్ అంతా ఇచ్చేసిన వారు ఉన్నారు. సో నేను మాన్యుమెంట్ కట్టాలా, లేకపోతే ఇంకొక మూమెంట్ స్టార్ట్ చేయాలా? కాదు. ఇక్కడ దీని ప్రకారము బైబిల్ ఏమంటుందంటే, లవ్ జీసస్, షో యువర్ లవ్ ఫర్ జీసస్. యేసును ప్రేమించు, యేసు పట్ల నీ ప్రేమను వ్యక్తపరచు. ఆ రకంగా చేయటం ద్వారా నీవు నీ తరంలోనే కాదు, రాబోయే తరాలని కూడా తాకిన వ్యక్తివి అవుతావు. ఒక ఆయన సేవకుడు అవుదామనుకున్నాడు, బోధకుడు అవుదామనుకున్నాడు, ప్రసంగికుడు అవుదామనుకున్నాడు. ఆయనకు అది రావట్లేదు. ఆయన మంచి వ్యాపారవేత్త. సో ఆయన ఏం చేశాడంటే, ఒక పెద్ద ప్లేస్ని కొన్నాడు, దాంట్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. దాన్ని ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారికి ఉపయోగార్థం మిషన్ హాల్గా పెట్టాడు. అక్కడికి వచ్చి సువార్త వినొచ్చు, సువార్త విని రక్షణ పొందొచ్చు. అక్కడ అన్ని రకాల ఇతర భోజన అండ్ వసతి సదుపాయాలు ఉంటాయి. ఈయన ప్రతి శుక్రవారం సాయంత్రము ఆఫీస్ అయిపోగానే నేరుగా అక్కడికి పోతాడు. ఎవరికి చెప్పడు. అక్కడికి వెళ్ళిపోయి ప్యాంట్ పైకి లాగుతాడు, చొక్కా పైకి లాగుతాడు, టై ఇప్పేస్తాడు. ఇక చక్కగా రూములన్నీ సర్ఫ్ నీళ్లు పోసి రుద్ది గడుగుతుంటాడు. కంపెనీ ఓనర్, ఆయనే కట్టిన బిల్డింగ్, 10 మంది పనోళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించవచ్చు. కానీ ఆయన ఒక రోజున ఆయన కంపెనీ వారు అనుకోకుండా ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని వచ్చినప్పుడు ఆయన అంతా ఫ్లోర్ అంతా కడుగుతూ కనబడేసరికి వారికి ఆశ్చర్యమై వారు అన్నారు, మేం కడుగుతాం సార్ అంటే ఆయన ఒప్పుకోలేదు. కడిగే వాళ్ళని తీసుకుని వస్తాం సార్ అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఎందుకు కడుగుతున్నానో తెలుసా? నాకు పనివాళ్ళు లేక కాదు, డబ్బులు తక్కువై కాదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై జీసస్ సేక్. I personally want to do something for my Jesus sake. The question ఏంటంటే, what are you doing personally for your Jesus sake? What are you doing personally for your Jesus sake? నీ యేసు కొరకు, నీ కొరకు రక్తం కార్చిన యేసు కొరకు, నిన్ను తన పోలికలో సృష్టించిన యేసు కొరకు, నీ కొరకు విజ్ఞాపన చేసే యేసు కొరకు, నీ కొరకు త్వరలో రాబోయే యేసు కొరకు, నీలో తన పరిశుద్ధాత్మను దుఃఖపరిచినా పెట్టిన యేసు కొరకు నీవేం చేస్తున్నావు? అది ప్రశ్న. ఎంతగా యేసుని ప్రేమిస్తున్నావు? అది ప్రశ్న. I want to do something for my Jesus sake. How great is your love for Jesus? తలంచండి. అవును ప్రభువా, మేము మరియతో పోల్చుకుంటే ఎందుకు పనికిరాం? నేను ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించలేదు, నీకు పరిచర్య చేయాల్సిన రీతిలో చేయలేదు, నిన్ను ఆరాధించాల్సిన రీతిలో ఆరాధించలేదు, మా ప్రశస్తతను, మా ప్రశస్తమైన వాటిని నీకు ఇవ్వలేదు.
ప్రభువా, నన్ను మమ్మను క్షమించండి, మా సంఘమును క్షమించండి, కనికరించండి. మీ ఆత్మ ద్వారా మీ ప్రేమ మాలో, మా హృదయంలో కుమ్మరించండి. మాకు ప్రేమించుట నేర్పించండి. నేను నా యేసు కొరకు ఏదైనా చెయ్యాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై జీసస్ సేక్. ఐ వాంట్ టు ఆఫర్ మై సెల్ఫ్ అప్ ఫర్ మై జీసస్ సేక్. ఆ రకంగా మేము ప్రతి ఒక్కరము నిన్ను ప్రేమించి, నీకు మా ప్రేమను వ్యక్తపరిచి, కుమ్మరించి, నిన్ను మహింపరిచి ఘనపరచుటకు కృప దయచేయమని, నిండైన స్వచ్ఛమైన యథార్థమైన హృదయములతో నిన్ను ప్రేమించి నీకు మమ్మను సమర్పించుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.